ప్రైజ్ ది లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొంటూ మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తన యొక్క ఉచితమైన కృప వల్ల గడిచిన రాత్రి సుఖమైన దించి చిరుకని మెలకున నుంచి మరో సూర్యదినించి అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజంతట్లో ఆయన యొక్క కృపా కనికర వాసులతో మనతో ఉండేలాగిన దేవుని పాదాల చెంత మొరబెడుతుంది. అయితే కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడు నాయన, మీకు ఉచితమైన కృప వల్ల రాత్రి కాచి కాపాడి అయ్యా మరో సూర్యుదినిచ్చారు, మీకు వందనాలు. ఈ రోజంతా నాయన మీరు ఎక్కడ చోటను భద్రపరచండి, కాచి కాపాడిని సంరక్షించండి, మా పని పాటలో తోడుగా ఉండండి నాయన. మీ కాపుదల భద్రత దయచేయండి, మీ సహాయాన్ని ఇస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడు నాయన. ఎంతమంది బిడ్డలు ప్రార్థన సభలో పాల్గొంటున్నారు, ప్రతి బిడ్డని నాయన మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి తండ్రి. మీ చేత ఆశీర్వదింపబడిన బిడ్డల ఉండేలాగా సహాయం దయచేయండి. సహాయాన్ని ఇస్తున్న మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. అదేవిధంగా నాయన తండ్రి నాయన, మరి ప్రతి ఒక్కరిలో మీ దయ చూపించండి, మీ కృప చూపించండి, సహాయం ఇవ్వండి. ఎవరైతే ప్రార్థన స్తుతి కోరి ఉన్నారో నాయన, మీ కృపలో బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఏ విషయమై మీ పాదాల చెంత మొరపెడుతున్నారు తండ్రి, మీ కృప చూపించండి, సహాయం దయచండి. సహాయాన్ని చేస్తున్నాయన తండ్రి నాయన తండ్రి, మీ కృప నిత్యం మాతో ఉంచండి, సహాయం దయచండి. ఎంతమంది బిడ్డలు ఈరోజు తమ పుట్టినరోజు జరుపుకుంటున్నారు, బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఇంతకాలం కాచి కాపాడారు, నూతన సంవత్సరం దయకిటినిచ్చారు, మీకు వందనాలు తండ్రి. అయ్యా ఇక ముందు కూడా అనేక సంవత్సరాలు తమ పుట్టినరోజు జరుపుకొని మీ వైపు చూస్తూ ముందుకు సాగిపోవడానికి మీ కృప దయచండి ఆయన. ఇలా మహిమపరిచే జీవితాలు, కనపరిచే జీవితాలు బిడ్డలకి ఇవ్వనిస్తున్నాం, మీకు వందనాలు తండ్రి. అదేవిధంగా తండ్రి, ఎంతమంది బిడ్డలు తమ వివాహం జరుపుకున్నారు, బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని తండ్రి ఆశీర్వదించండి, ఫలించే వారి ఇంట్లో సహాయం దయచేసి రాబోతరాలకు ఆశీర్వాదకరంగా బిడ్డలను చేయమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను నాయన తండ్రి. అదేవిధంగా నాయన తండ్రి నాయన, మరి మీ కృప నిత్యం అందరితో వచ్చింది తండ్రి. అయ్యా ఎంతమంది బిడ్డలు నాయన తండ్రి, అయ్యా అలా ప్రియులను పోగొట్టుకుని జ్ఞాపకం చేసుకున్నారు నాయన తండ్రి. బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి. మీ అందరూ నిరీక్షణ చేత ఆదరింపబడి మీలో ముందుకు సాగిపోవటానికి మీ కృప దయచేయండి. మీ కృప అనుగ్రహిస్తున్నందుకు మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. సహాయిస్తుంది మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా అదేవిధంగా తండ్రి నాయన, ఈరోజంతా కూడా నాయన మీ కృపలో భద్రపడుతున్న సహాయం చేయండి. ప్రతి పనిలో తోడగొట్టండి, ప్రతి పనిలో విజయాన్ని అనుగ్రహించండి. అనుగ్రహిస్తుంది మీకు వందనాలు తండ్రి. మా జీవితాల ద్వారా మీరు మహింపచ్చి కనిపించే వాక్యాన్ని తండ్రి. పాట వల్ల కానీ, తలంపు వల్ల కానీ, క్రియ వల్ల కానీ ఏ విషయంలో తప్పిపోకుండా మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోతే కృపనిమ్మని అయ్యా మీ కృపనిస్తూ మీకు వందనాలు చెల్లిస్తూ అయ్యా తిరిగి రాత్రికాల ప్రార్థనలో పాల్గొనేంత వరకు మీ కృపా కాపుదల భద్రత మాతో ఉంచమని మా కృప త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువుని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున పేరట మీ బతిమాలి కొనియాడి వినయంగా వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడైందని గాక, ఆమేన్. దేవకామమే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య, నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు. చెడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోద్ధరించుము. దేవకావవే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము.